వెల్కమ్ బ్యాక్. తమిళనాడు రాజకీయ పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ కావాల్సినంత క్లారిటీ మాత్రం రవ్వంత కూడా లేదు. శశికళ మీద తీర్పు ఎలా వస్తుందో తెలియదు అన్న ఒక్క అంశాన్ని కారణంగా చూపించి గవర్నర్ విద్యాసాగర్ రావు ఇన్నాళ్లు ఎవరికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు. మరి ఈ తీర్పు వచ్చాక కూడా అంతే గందరగోళం నెలకొంది. మరి ఈ సిచ్యువేషన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఇవేమీ కాకుండా తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా? నిన్నటి వరకు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఒక్క శశికళ వర్గానికే ఉందన్న విషయంపై గవర్నర్తో సహా అందరికీ ఓ క్లారిటీ ఉంది. కానీ కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చేసరికి మాత్రం మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క శశికళ పార్టీలో లేకపోయేసరికి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులపై ఒక్కసారిగా అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. బలం ఏ క్షణంలో ఎవరి వైపు టర్న్ అవుతుందన్నది ఊహించడం రాజకీయ ఉద్దండుల ఊహలకు కూడా అందడం లేదు. సో తమిళనాడు పాలిటిక్స్ లో నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం ఇది అని నిర్ధారించుకునేలోగానే పరిస్థితులు మారిపోతున్నాయి. కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే శశికళ పార్టీ శాసనసభా నేతగా పళనిస్వామిని ఎంపిక చేశారు. ఇందుకోసం తంబిదురై, సెంగొట్టయ్యాన్ పేర్లు కూడా వినిపించినా సామాజికంగా కూడా పళనిస్వామి చిన్నమ్మకు బలంగా కనిపించారు. ఎందుకంటే తాను జైలులో ఉన్న టైంలో పన్నీర్ సెల్వం ప్రలోభాలకు ఏమాత్రం లొంగకూడదని ఆయన్ను ఎంపిక చేశారు. పన్నీర్ సెల్వం దేవర వర్గానికి చెందిన నేత. ఇక పళనిస్వామి తమిళనాడులో బలమైన గౌండ్ర వర్గానికి చెందిన నాయకుడు. పైగా ఇద్దరికీ వర్గపరమైన విభేదాలతో పాటు పార్టీలో కూడా రాజకీయంగానూ దూరం ఉంది. గతంలో జయ తర్వాత సీఎం ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు పళనిస్వామి పేరు కూడా తెరపైకొచ్చింది. కానీ పన్నీర్ సెల్వం అమ్మకు విధేయుడిగా ఉన్నందున ఆయన్ను అదృష్టం వరించింది. అయితే పళనిస్వామి కూడా అమ్మకు విధేయత ప్రకటించినా చిన్నమ్మ వర్గంలో ఉండటం వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుంచి పళని, పన్నీర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ విభేదాలు మొదలయ్యాయి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటవడం అసాధ్యం. అంటే తాను పార్టీలో లేకపోయినా పార్టీలో మాత్రం ఎలాంటి చీలికలు రాకుండా శశికళ ఇలా పళనిస్వామికి పగ్గాలు అప్పగించారు. పైగా పళనిస్వామి వయసులో చిన్నవాడే అయినా అమ్మకు, చిన్నమ్మకు చాలా విధేయుడు. ఈ కారణాలన్నీ ఆయనకు పట్టం కట్టేందుకు కారణమయ్యాయి. ఒకవేళ పళనిస్వామికి కాకుండా అన్నాడీఎంకేలో ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేయాలని అటు పన్నీర్ సెల్వం కానీ మరోపక్క డీఎంకే కానీ ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ అయ్యేందుకు ఉన్న అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పార్టీలో ఎమ్మెల్యేలంతా శశికళ వెంటే ఉన్నారు. దానికి వేర్వేరు కారణాలుండొచ్చు. శశికళ వెంట ఉంటే రాజకీయంగానే కాదు ధనపరంగా తమకు ప్రయోజనాలుంటాయన్న నమ్మకం కావచ్చు. లేకపోతే భవిష్యత్తులో తమకు దక్కే రాజకీయ అవకాశాలు కావచ్చు. కారణం ఏదైనా వాళ్లకు చిన్నమ్మ మీద ఉన్నంత గురి పన్నీర్ సెల్వం మీద లేదు. పైగా పన్నీర్ సెల్వం వెంట ఉంటే ఆర్థికంగా వర్కౌట్ అవ్వదన్న విషయం కూడా వారికి తెలుసు. శశికళది పొలిటికల్ క్యారెక్టర్ కాదు. ఆమె ఇప్పటివరకు రాజకీయాల్లో లేదు. అయినా సరే ఆమె పార్టీ మీద అదే స్థాయిలో పట్టు కొనసాగిస్తున్నారు. పన్నీర్ వెంట అత్యాశతో అడుగులేసిన ఆ 8 మంది తప్ప మరే ఇతర ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు పక్కచూపులు చూడటం లేదంటే పార్టీ మీద శశికళకు ఉన్న గ్రిప్పే కారణం. ఆమె ఉన్నప్పుడు బుద్ధిగా ఉన్నారు సరే, ఆమె జైలుకు వెళ్లాకైనా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గోడ దూకేస్తారా అంటే ఆ అవకాశాలు తక్కువే. ఎందుకంటే వాళ్లంతా శశికళను నమ్ముతున్నారు తప్ప పన్నీర్ సెల్వాన్ని నమ్మడం లేదు. పన్నీర్ సెల్వం పార్టీని రక్షించలేరని, ఆయనకు అవకాశం వస్తే డీఎంకేలో కలిసిపోతారన్న భయం వాళ్లలో ఉంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం బీజేపీ, డీఎంకే కంట్రోల్లోనే అడుగులేస్తున్నారన్న భయం వారిలో ఉంది. కాబట్టి వాళ్ళెవరూ సమీప భవిష్యత్తులో పార్టీ మారే అవకాశాలు కనిపించడం లేదు. పైగా అన్నాడీఎంకేలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలో ఎక్కువ మంది చిన్నమ్మ ఆశీస్సులతో టికెట్లు దక్కించుకున్నవారే. వాళ్లంతా శశికళకు విధేయులుగానే కొనసాగుతారు. అంటే అన్నాడీఎంకేను చీల్చడం పన్నీర్ వల్ల కానీ స్టాలిన్ వల్ల కానీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సో తమిళనాడు పొలిటికల్ పిక్చర్ మీద అన్నాడీఎంకేకి ఓ క్లారిటీ ఉంది. కానీ విపక్షాలు పన్నీర్ సెల్వం వర్గం చేస్తున్న ఆరోపణలు మాత్రం అనిశ్చితికి ఆజ్యం పోస్తున్నాయి. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. అన్నాడీఎంకే నేతలంతా పళనిస్వామికి యథాతథంగా మద్దతు కొనసాగిస్తే సమీప భవిష్యత్తులో గవర్నర్ ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించవచ్చు. లేకుంటే ఇదే రాజకీయ అనిశ్చితి మరికొన్నాళ్లు కంటిన్యూ అయినా, ఒకవేళ ఈ పరిస్థితులన్నీ తారుమారై ఎవరికీ స్పష్టమైన బలం రాకపోయినా గవర్నర్ లోపాయకారిగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని కారణంగా చూపించి అసెంబ్లీని తాత్కాలికంగా సుప్త చేతనావస్థలోకి పంపి రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూ లేకపోలేదు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తే అది కేంద్ర ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రభావం కనబరిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే గత ఏడాది ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లలో చావు తప్పి కన్నులొట్టబోయినట్లయింది బీజేపీ పరిస్థితి. సో ఇప్పుడు కూడా అదే తప్పిదం చేయడానికి కేంద్రం సిద్ధంగా లేకపోవచ్చు.
మరి కర్రా విరగకుండా పాము చావకుండా అడుగులేయాలంటే గవర్నర్ విద్యాసాగర్ రావు మరికొన్నాళ్ల పాటు తన నిర్ణయాన్ని హోల్డ్లో పెట్టి సిచ్యువేషన్ పై క్లారిటీ వచ్చే వరకు ఇదే పరిస్థితిని కంటిన్యూ చేయొచ్చు. సో తమిళనాట ఎవరు సీఎం అవ్వాలన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందన్నమాట. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.